కాలర్ ఉన్నారు పవన్ యుఎస్ఏ నుంచి కాల్ చేస్తున్నారు. పవన్ గారు అడగండి మీ ప్రశ్న. హలో హలో పవన్ గారు చెప్పండి. సార్ నమస్కారం విష్ణు గారు. నమస్కారం అండి. టీవీ9 నమస్తే అండి. యూఎస్ఏ నమస్కారం. నమస్తే. చాలా చక్కగా వివరించారు సార్. మేనిఫెస్టో గురించి చాలా చక్కగా వివరించారు సార్ విష్ణు గారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించారు సార్. 3 రాజధానులు ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రాజధానులపై మీ వైఖరి ఏంటి? మీరు చెప్పినట్టుగానే మన పార్టీ చెప్తున్నట్టుగానే 3 రాజధానులు ఉన్నా సరే ఎక్కడికక్కడ సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్రంలో సచివాలయాలు ఇవి ఎక్కడున్నా ఏమవదు. ఎందుకంటే పరిపాలన అనేది వికేంద్రీకరించబడింది. ప్రజల వద్దకే పాలన వెళ్తుంది కాబట్టి ఇది సచివాలయం ఎక్కడుంటే ఏం అవసరం. రాబోయే కాలంలో 3 రాజధానులు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటనేది జనాలకు సరిగ్గా తీసుకెళ్ళిపోవడం అనేది వాస్తవం. ఈ ఎల్లో మీడియా వీటి వల్ల 3 రాజధానులు పెడితే ఏంటంటే తర్వాత రాబోయే కాలంలో రాయలసీమ అని, ప్రత్యేక ఉత్తరాంధ్ర అని, కోస్తాంధ్ర అని చెప్పి ఈ గొడవ లేకుండా అన్ని ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి 3 రాజధానులు అని చెప్పి నిర్ణయం ముందుగా తీసుకున్నారు. దీన్ని మీరు ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతారు? ఇది ఎన్నికల మీద ప్రభావం చూపుతున్న మీ పార్టీ మీద ఇది ఒక్కసారి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాద్ ఒక 10 ఏళ్ల వరకు 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పి కూడా చాలా మంది మర్చిపోయారు. ఈ విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసి ఈ 3 రాజధానులు ప్రభావం ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అని ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు మనం శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూసాము. అసలు తెలంగాణలో ఉద్యమం రావడానికి గల కారణాలు, రావడానికి గల అంశాలు ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం డెవలప్మెంట్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ నగరంలో జరిగింది. దాని మూలంగా వచ్చినటువంటి పరిస్థితులే తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ విడిపోవాలని కానీ. దాని తర్వాత కూడా ఒకే చోట అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పని అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కొంచెం బయటపడాలని 3 ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక పక్క అయితే రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర కూడా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ప్రజలు మా ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలి అని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అన్ని ప్రాంతాలకి రకరకాలైనటువంటి సంబంధించినటువంటి వ్యవహారాలని ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ మనం ప్రజలందరూ కూడా అభివృద్ధి జరగాలి అని కోరుకునే విధంగా ప్రభుత్వం కూడా పనిచేయాలి అని ఆలోచన చేస్తారు. ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కానీ, గతంలో జరిగినటువంటి అనుభవాలు కానీ ఇవన్నీ కూడా మనకు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ 3 రాజధానుల మీద స్పష్టమైనటువంటి అభిప్రాయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. విశాఖపట్నం కూడా, ఈరోజు విశాఖపట్నం కూడా ఇప్పుడు మేము అక్కడ క్యాపిటల్ అని అంటే చాలామంది ఏం చెప్తున్నారు, దాన్ని ఒక పక్క వ్యతిరేకిస్తూనే మేము ముందే చెప్పాము విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అని, లేకపోతే అదని ఇదని చెప్తున్నారు. కాబట్టి ఆ 3 ప్రాంతాల్లో దానికి ఎవరు కూడా డైరెక్ట్గా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఇంకో రకరకాలుగా ప్రజల్ని తప్పుదావ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి, ఆయా రీజన్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది అని చెప్పారు. ఇందాక మీ ముందు కెన్యా నుంచి మనం మాట్లాడారు యుగాండా నుంచి శివ గారు రోడ్ల విషయం కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత ప్రభుత్వం కన్నా 10,000 కోట్ల రూపాయలు అదనంగా రోడ్లకి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి నగరాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడైనా కనెక్టివిటీ రోడ్స్ ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ఒకే ఆలోచనతో మన మేనిఫెస్టోలో కూడా రోడ్ల గురించి కూడా ఉండొచ్చు అని చెప్పని నేను కూడా అనుకుంటా ఉన్నాను. రోడ్ల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి రాబోయే రోజుల్లో శ్రద్ధ తీసుకుంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఎన్నికల పద్మ వ్యూహంలో మాదే పై చేయి అని నిరూపించుకోవడానికి ఈ యాత్రలు ప్లాన్ చేశారా? అలానే కాదండి. జనరల్గా రాజకీయ పార్టీ ఎలా ఉంటుందంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మనం చేసినటువంటి పనులు చెప్పాలి, మళ్ళీ తిరిగి రెండోసారి గెలవాలి, రెండోసారి ఎన్నికల్లో మా విధానం ఇది, మా పాలసీ ఇది, మేము ఈ రకంగా ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటాము, మేము ఈ రకంగా ప్రజలకి మేలు చేస్తాము, గతంలో చేశాము, రాబోయే రోజుల్లో కూడా చేయగలుగుతాము, అందరూ కూడా ఆలోచన చేయండి, మా పార్టీ చరిత్ర, మా పార్టీకి సంబంధించినటువంటి విధానాలు మీరు ఆలోచన చేయండి, మాకు అపోజిషన్గా ఉన్నటువంటి తెలుగుదేశం విధానాలు, భారతీయ జనతా పార్టీ విధానాలు, లేకపోతే జనసేన యొక్క విధానాలు, వాటి కూడా మీరు పరిశీలించండి, మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి అని చెప్పని మాకు ఉన్నటువంటి మెరిట్స్ అన్నీ కూడా మేము చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తాము.
ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. మేము 5 సంవత్సరాల పాటు ప్రజలకి రకరకాలైనటువంటి నవరత్నాల ద్వారా మేలు చేస్తూనే ఇప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరికి మాకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు మేము ఈ రకంగా చేశాము, రాబోయే రోజుల్లో కూడా చేస్తాము, మీకు అండగా ఉంటాము అని చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్తూ చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నవి లేనివి ప్రజలకి తప్పుదోవ పట్టించి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. ఆయన ఈరోజు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అనుకుంటే తప్పుదోవ పట్టిస్తూ ఉండరు. ఎందుకంటే అధికారం కోసం, అధికారమే పరమావధిగా పనిచేస్తూ ఆయన మా ముందు ఉన్నాడు 5 సంవత్సరాలు, 14 నుంచి 19 వరకు. మేము చేసినటువంటి పనులు ఎందుకు చెప్పలేకపోయాడో ఆ సభల్లో క్షమాపణ అడగాలి ప్రజలందరికీ కూడా. నేను చేయలేకపోయిన ఆ రకంగా అయినా కానీ చేయలేకపోయినప్పటికీ కూడా మేము ప్రజలకు సంబంధించినటువంటి మేలు మంచి అభివృద్ధి చేసినప్పటికీ కూడా మా మీద బుర్ర చల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. లేనటువంటి విషయాన్ని ప్రజలు తెరమోది తీసుకొచ్చి ప్రజలకి తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మాకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, మేము చేసినటువంటి పనులు చెప్తున్నాం, ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. రైట్, కృష్ణ కాల్ చేస్తున్నారు షికాగో నుంచి. కృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నమస్కారం సార్. సార్ కృష్ణ గారు, నాది ఒక చిన్న కంపారిజన్. నాకు పెద్దగా రాజకీయాలు మరి అంతగా పెద్ద రాజ్యాంగాలు అవన్నీ తెలియదు కానీ సార్, ప్రధాన కూటమి కంపారిజన్ నాకు ఎలా కనిపిస్తుంది అంటే సార్, ఒక చిన్న కూరతో కంపేర్ చేస్తాను సార్. పప్పు, చికెను, మటన్, ఫిష్ కలిపేసి ఒక కర్రీ వండితే ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి కాంబినేషన్ లాగా ఉంది సార్. ఎందుకంటే మూడు పక్షాలకి 3 రకాలైన సిద్ధాంతాలతో కలిగిన పార్టీలు పోనీ ఆ ముగ్గురు కలిపి ఒకే స్టేజ్ మీద నుంచి 1,00,000 కోట్లతో అమరావతి డెవలప్మెంట్ చేస్తానని కానీ, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనని కానీ, ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ముస్లిం పాలసీ 4% రిజర్వేషన్ తీసేస్తానని, ఈ 3 హామీలని ఒకే స్టేజ్ మీద నిలబడి ఆ ముగ్గురు నాయకులు ఇవ్వగలుగుతారేమోనని ప్రశ్నిస్తే ఎలాగుంటుందన్నది నాకు అన్నది నా ఆలోచన సార్. ముఖ్యంగా వేరే పేపర్లు మిగతా వాళ్ళు అందరూ చేస్తున్న బ్యాడ్ ప్రోపగండా కన్నా నిజం ఎప్పుడు కళ్ళతో చూస్తారు సార్. ఆ పేపర్లో పడినంత మాత్రాన జనాలు గుడ్డిగా చూడరు సార్. స్కూల్ ఎక్కడ డెవలప్ అయ్యింది అనేది అందరికీ కామన్ పీపుల్కి తెలుసు. సో డెఫినెట్గా కామన్ పీపుల్ వైసీపీ పార్టీతో ఉన్నారని నా అభిప్రాయం సార్. సో ఈ కంపారిజన్ మీరు ఏ విధంగా ఈ 3 వాగ్దానాలు ఆ 3 పార్టీలు ఏమైనా ఇవ్వగలుగుతాయో చెప్పగలుగుతారా సార్? సార్ ఇప్పుడు మీరు చికాగోలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు బాగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 3 పార్టీలే 2014లో తిరుపతి వేదికగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు కూడా కలిసి అక్కడ మాట్లాడారు. ఏం మాట్లాడారు? విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారు వాళ్ళు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అలాగే వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసి అక్కడ వెంకయ్యనాయుడు గారేమో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్లో మాట్లాడి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని నీతి ఆయోగ్ దగ్గరికి వెళ్ళి వెంటనే మీరు దీన్ని అమలు చేయాలని చెప్పని కోరి నానా హడావుడి చేశారు. తర్వాత ఏ రకంగా వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారో హోదా నుంచి ప్యాకేజీకి వచ్చారు. పోలవరం ఏమో జాతీయ హోదా కలిగినటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ఇది ఒకసారి ఆలోచన చేయండి, ప్యాకేజీ అనే విషయం మూలంగా మనకి ఇబ్బందులు వస్తాయి అని అంటే నాకు అనుభవం ఉంది, నాకన్నా ఎక్కువ తెలుసా మీకు, నా పరిపాలనలో నాకు అది ఇది అని చెప్పని ఆ రోజు చేయాల్సిన పనులన్నీ కూడా చేశారు. 5 సంవత్సరాల్లో వాళ్ళిద్దరికి ముగ్గురికి కలిపి అధికారం ఇస్తే ఏ రకంగా హామీలు ఇచ్చారు, ఏ రకంగా కొట్టుకున్నారు, ఏ రకంగా విడిపోయారు, ఏ రకంగా మళ్ళీ ఎన్నికలు వస్తుంటే కలుసుకున్నారు, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తిట్టారు, ఇవన్నీ కూడా చూసాం మనం. ఆ ముగ్గురు యొక్క ఐడియాలజీ మీరు పోల్చిన విధంగా కూర, పప్పు, చికెను ఇవన్నీ అన్నారు చూసారా, ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద పదాలు ఏమైనా ఉంటే మాట్లాడాలన్నమాట. అలాంటి పరిస్థితిలో అలాంటి అభిప్రాయాలు అలాంటి వారందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడం కోసం వ్యక్తిగతంగా మనం చేయలేమని చెప్పని కలిసి పోటీ చేసి ఏదో సాధించాలనే ప్రయత్నం జరుగుతున్నారు. అదేం జరిగేటటువంటి పని కాదు. కానీ వాళ్ళు ఇవ్వలేరు.
ఎందుకని ఇవ్వలేరంటే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాము, ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నాము, పార్లమెంట్లో అడుగుతూ ఉన్నారు, విశాఖపట్నంలో సభ పెట్టి పెద్ద సభ పెట్టి అడిగాము, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన చట్టంలో అంశాలు ఇవ్వండి, అమలు చేయండి, చట్టం చేశారు, చట్టాన్ని అమలు చేయండి, పార్లమెంటు అమలు చేసినటువంటి చట్టాన్ని అమలు చేయండి అని కోరుతా ఉన్నాం. పక్క రాష్ట్రం నుంచి డబ్బులు రావాలి, విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి, వాటిని ఇప్పించమని ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిస్కులోకి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది వాళ్ళని డిమాండ్ చేయాల్సినటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం చేసినటువంటి వాళ్ళతోనే కలిసి మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు అని అంటే వీళ్ళు ఒక స్టేజ్ మీద ఉండి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ముస్లిం రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడతారండి? ముస్లిమ్స్ సంబంధించినటువంటి మోడీ గారితో కలిసి ఉంటే ముస్లింలు ఓటేయరు, ముస్లింలకు అన్యాయం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నిన్న మొన్న ఇక్కడ చూసాం మనం, ముస్లింలకి నేను అండగా ఉంటాను, వాళ్ళతో పని లేదు, నేను చూసుకుంటానని చెప్పారు. కాబట్టి భిన్నమైనటువంటి దృక్పథాలు, భిన్నమైనటువంటి సిద్ధాంతాలు, భిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ మూడు రాజకీయ పార్టీలు ఏ రకంగా ఒక సిద్ధాంతం దగ్గర కలిసి పనిచేయగలుగుతాయి అనేది ప్రశ్నార్థకమే. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కానీ వారికి సంబంధించినటువంటి విధి విధానాలకి ఈ మూడు పార్టీలు రాలేవు అని చెప్పని ఖచ్చితంగా చెప్పగలను.